ప్రెజర్. ఇప్పుడు మనం బీచ్లో ఉన్నాం. ఇప్పుడు మనం వెల్లుల్లి తీయడానికి వచ్చాము. వెల్లుల్లి కదరా, వెల్లుండి తీద్దాం. కొంచెం ప్రొనౌన్సియేషన్ తప్పైంది, నేను సమర్థించుకుంటున్నాను. వెల్లుండి తీయడానికి వచ్చాము. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా ఉప్పు నీళ్ళ సముద్రం. ఈ ఉప్పు నీళ్ళ సముద్రంలో మనకు ఒక బావి కనిపిస్తుంది. ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ శివరాగానే ఒక బావి ఉంటుంది. సీత కోసం రాముడు తవ్విన బావి, ఒక బాణం వేస్తే బావి అనేది ఏర్పడింది అనమాట. సో ఆ బావిలో నీళ్ళు భిన్నంగా తీయగా ఉంటాయి. చుట్టూ ఉప్పు నీళ్ళు, బావిలో నీళ్ళు తీయగా ఉంటుంది. ఇదే ఇక్కడ ఉన్న వాళ్ళు దేవులాడుకుంటా ఏడిపోయిన వాళ్ళు. ఇలాంటి గవ్వ ఒకటి దొరికింది నాకు. ఇది ఎంతో ప్రత్యేకమైనది, సాధారణ మనుషులకి దొరకదు, నాకు దొరికింది. ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఉంది. మనం వెళ్తూ మాట్లాడుకుందాం పదండి. పదండి. ఆనాడు రాముడు సీతని అడిగి తీసుకెళ్ళేటప్పుడు ఈ ప్రదేశాన్ని చేరుకు సీతాదేవిరా, సారీ ఐ టేక్ రివర్స్, సీతాదేవి. మరొక ఖజానా దొరికింది మనకి. చూద్దాం. ఇది కూడా చూడండి, దీని ఆకారం చూసారా ఎలా ఉందో, దీనంగా చూడండి. ఇది అత్యంత రేర్ అయిన శంఖం. ఇది ఇంకా పెరుగుతుంది, మనం పెంచుదాం ఇంట్లో పెట్టి. Bro, what you found? Just once show. Different types of ఇంకా నేనే ఇంట్రెస్ట్ అయితే వదిలేసుకున్నాను. గవ్వలు, వెరీ బ్యూటిఫుల్ గవ్వ. ఈ గవ్వని నేనే వెతికి దోలాడా. ఈ గవ్వ ఇది కూడా నేనే వెతికా. ఇది బ్రో శంఖం, యూ గాట్ వెరీ బిగ్ శంఖం. it's light damaged, but it's ఆర్టిఫిషియల్. no రియల్ శంఖం బ్రో. real only. హౌ యూ సే ఇస్ రియల్? ikkada dorkindi because if ఎవరు ఆర్టిఫిషియల్ I can also say this is artificial. ఇది ఆర్టిఫిషియల్ యాక్సెప్ట్. No, actually that's also real because it is calcified. అందుకే ఎంత అందరు ఏమేమో వెతికితే మా రాకేష్ కవర్ వెతికిండు.
ఆ కవర్ ఎత్తుకోవడం వల్లనే కవర్లో తీసుకెళ్తాం అది. నా వల్ల ఇంకా దొలాడదాం అప్పుడు 5 అవుతుంది. వెళ్ళిపోదాం అక్కడ తోలాడదాం ధనుష్కోడికి డైరెక్ట్ మనం పకడ్బందీకి వెళ్దాం. ముందే కవర్ తీసుకొని వెళ్దాం. అక్కడ ఎవరెవరికి ఏమేమి దొరుకుతాయో